మా తండ్రి పేరు జాన్. మాది పాత బ్రాహ్మణపల్లి గ్రామం, మాడుగుల మండలంలో మా తాతగారి ద్వారా మా నాన్నకు సంక్రమించిన ఆస్తి సుమారు 3 ఎకరాలు మాకు ఉన్నది. మా నాన్నగారు 7 అన్నదమ్ములలో అందరము సమానంగా పంచుకోవాల్సింది ఉండగా మా నాన్నకు తమ్ముడైన వెంకటయ్య భార్య లక్ష్మమ్మ, వాళ్ళ కొడుకు అశోక్, అదేవిధంగా కోడలు మార్తమ్మ, కొడుకు ముత్తయ్య, కోడలు సంధ్య, వీళ్ళు 5 కలిసి కుట్రపూరితంగా మా 6 భాగాలను, అంటే వాళ్ళు కాకుండా మిగిలిన 7 భాగాలు చెందిన ఆస్తిని వాళ్ళు దౌర్జన్యంగా మాకు తెలియకుండా పట్టాదారు పాస్బుక్లను కానీ అదేవిధంగా రెవెన్యూ రికార్డులలో కూడా ఆర్ఓఆర్లో కూడా మార్చి ఆమె లక్ష్మమ్మ అనేట మా చిన్నమ్మ ఆమె తమ కొడుకుకి కోడల పేరు మీద పట్టా చేసుకుంది. ఈ విషయాన్ని మేము హైదరాబాద్లో ఉండడం ద్వారా మేము గమనించలేదు. స్థానికంగా వీళ్ళకు అంత అవగాహన లేని వల్ల, విద్య లేని వల్ల మా అన్నలు కానీ వీళ్ళు వేరే పనులలో ఉండడం ద్వారా వాళ్ళు గమనించలేకపోయారు. ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని ఆమె పాస్బుక్ తయారు చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు సహాయాన్ని కూడా ఆమె కొడుకులు కోడళ్ళు అనుభవించున్నారు. ఆలస్యంగా మేము తెలుసుకున్న తర్వాత మా పొలాల్లో సరిహద్దులను మార్చి వాళ్ళు రాతి కడీలతో ఫెన్సింగ్ వేసుకున్నప్పుడు మే 15వ తేదీన ఫోటోలు తీసి డయల్ 100కు కాల్ చేసి మేము మాడుగుల పిఎస్లో కంప్లైంట్ చేసినాము. దానికి సంబంధించిన రిసీట్ కూడా తీసుకున్నాం. 15వ తారీఖు మేము కంప్లైంట్ చేస్తే అప్పుడున్న ఎస్ఐ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆయన ఏం చెప్పిండంటే, మీరు ఈ పొలం సరిహద్దుల వివాదాలు కాబట్టి ప్రభుత్వ సర్వేర్ తోటి కొలతలు వేసుకొని అదేవిధంగా ప్రైవేట్ సర్వేర్ తోటి కూడా మీరు కొలతలు వేసుకున్న తర్వాత మీ భాగం ఎంత ఉందో మీరు నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు మీ భాగంలో ఆమె అక్రమంగా వస్తే అప్పుడు కేసు నమోదు చేస్తామని చెప్తే వారి మాటలు విని, గౌరవ మాడుగుల మండల పోలీసు అధికారుల మాటలు విని మేము సుమారు 70,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని గవర్నమెంట్ సర్వేరు, ప్రైవేట్ సర్వేర్ తోటి 2 నెలలు మేము 7 కుటుంబాలు కూడా చేసుకున్నాం. సర్వే కాపీలు వచ్చిన తర్వాత ఆ సరిహద్దులు ఆమె పాటిన ఫెన్సింగ్ మా దాంట్లో ఉన్నదని చెప్పి మేము గమనించి పోలీసులకు ఫోన్ చేస్తే దాన్ని మేము ఏం చేయలేమని చేతులు పెట్టేస్తారు. ఆ సమయంలో పొలాలకు వెళ్ళే దారికి వెళ్ళే మార్గంలో కూడా వాళ్ళు కడీలతో పాతిపెట్టినప్పుడు మేము ఇబ్రాహీంపట్నం ఏసీపీ గారికి, మాడుగుల ఎస్ఐ గారికి మేము ఫిర్యాదు చేస్తే స్వయంగా ఏసీపీ స్థాయి వ్యక్తి వచ్చి మా పొలాలు పరిశీలించి మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే వారు హామీ ఇచ్చిన 2వ రోజే మా పైన ఎఫ్ఐఆర్ నమోదు కావడం, 128 కేసు నెంబర్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ మేము రాజకీయంగా ఇది పరిష్కారం అవుతుందేమో, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు లంచాలు దీన్ని మాకు న్యాయం చేస్తున్నారని చెప్పి ప్రజాప్రతినిధుల దగ్గర కూడా గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి దగ్గర కూడా పోయినాం. ఆయన దగ్గరికి వెళ్తే ఇది మండలానికి సమస్య కాబట్టి మండలంలో ఉన్న కిషన్ రెడ్డి గారిని కలవండి అన్నారు. కిషన్ రెడ్డి గారిని కూడా 3 సార్లు కలిసినాము, మా సమస్య చెప్పినాము. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక కార్యకర్తగా లేదా మహిళా లీడర్గా కొనసాగుతుంది కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి మేము వారి చుట్టూ కూడా తిరిగి మా పొలం పనులు మానుకొని హైదరాబాద్ నుంచి మేము మా పనులు మానుకొని వస్తే ఇప్పటివరకు మాకు న్యాయం చేయలేదు. తీరా మేము మా పైన పెట్టిన అక్రమ కేసులకు స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పి స్టేషన్ పిలిచిన తర్వాత ఎంఆర్ఓ దగ్గర మేము మీకు బైండ్ ఓవర్ కేసులు వేస్తున్నామని చెప్పి ఒక గంజాయి లేదా ఒక కబ్జాలు లేదా ఇసుక దందా చేసి అసాంఘిక కార్యక్రమం చేసి సమాజానికి చెడు చేస్తున్నటువంటి నేరస్తులకు చేయవలసిన కఠినమైన బైండ్ ఓవరు అమాయకులైన మా రైతులపైన, మా పొలాలు పోగొట్టుకున్న బాధితులపైన బైండ్ ఓవర్ కేసులు ఇప్పుడు నమోదు అవ్వడం అనేది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఇది రికార్డుగా మేము భావిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రైతు బాంధవుడు, రైతు కుటుంబం నుంచి వచ్చి చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, మరి నీ సొంత మండలము, మీ అత్తగారి మండలం మాడుగులలో పక్కనున్న పాతబ్రాహ్మణపల్లి గ్రామంలో రైతుల పొలాలు కబ్జాకు గురయ్యి రైతులపైన బైండ్ ఓవర్ కేసులు పెడుతుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరని చెప్పి మేము సీఎం గారిని, ఈ రాజ్యాంగం ఇచ్చిన అంబేద్కర్ గారి యొక్క విగ్రహం సాక్షిగా వారిని ప్రశ్నిస్తున్నాం, అదేవిధంగా ప్రాధేయపడుతున్నాం. దయచేసి మా పైన కేసులు ఎత్తేయండి. 6 నెలల తర్వాత ఎత్తేస్తామని చెప్పి నేను ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వచ్చి చెప్పిండు. 6 నెలల వరకు మేము మా పొలాలకు పోకుండా, మా పొలాల్లో వ్యవసాయం చేసుకోకుండా మీరు పొలాలకు పోవద్దు, సరిహద్దుల దగ్గర పోవద్దు అని చెప్పి మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. ఈ విషయంపై మా సొంత పొలాలకు మేము పోకుండా ఉండడం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకము. ఇది కాబట్టి దీనిపైన ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు అందరూ స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా, పాత్రికేయ ప్రభువులకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటు రెవెన్యూ, ఇటు పోలీసు, ఇటు రాజకీయము 3 రంగాల్లో కూడా రాజ్యాంగంలో ఉన్న 3 రంగాలు కూడా విఫలమైనాయి. కాబట్టి కనీసం మీడియా ద్వారా, పత్రికా ద్వారా అయినా సరే మాకు న్యాయం జరగాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఉన్నాము. మాకు త్వరలో మేము చెప్పినాము, సార్కి చెప్పిన 6 నెలల వరకు కాదు, 6 రోజుల లోపల మా బైండ్ ఓవర్ ఇచ్చేసి మా పొలాలు మాకు పంట చేయకపోతే ఈ విషయంలో మేము ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి, అదేవిధంగా గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించి అయినా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.